భారతీయ సాహిత్య సాగరములో అఖండ స్థానాన్ని పొందిన మహోన్నత గ్రంథం వ్యాస విరచిత మహాభారతం. 1,00,000 శ్లోకాలతో మనిషి జీవన గాథను, వేదాల సారాన్ని, ఉపనిషత్తుల గాఢతను తెలియచేస్తూ పంచమ వేదముగా పిలువబడిన మహాభారతములోని పర్వములు 18. మూలగాథ, వంశ పరంపర, పాండవుల కౌరవుల ఆరంభ కథయే ఆది పర్వం. మయసభ నిర్మాణం, ద్రౌపది పరాభవమే సభాపర్వం. పాండవుల అరణ్యవాసం, అనేక ఉపాఖ్యానాల సమాహారం అరణ్య పర్వం. అజ్ఞాతంలోనూ ఆత్మవిశ్వాసాన్ని తెలియచేసేదే విరాట పర్వం. కృష్ణుడి శాంతియత్న విఫలత, కురుక్షేత్ర సన్నాహం ఉద్యోగ పర్వం. భీష్ముని సేనాధిపత్యం, భగవద్గీత ఉపదేశం, భీష్మ పతనమే భీష్మ పర్వం. అహంకారముతో కూడిన త్యాగం, అభిమన్యుని వీరగతి, ద్రోణుని సేనాధిపత్యం ద్రోణ పర్వం. స్నేహం, దానం, విధి అన్నీ కలగలిసిన కథయే కర్ణుని సేనాధిపత్య కర్ణ పర్వం. కురుక్షేత్ర చివరి పోరాటం, దుర్యోధనుని అంతం, శల్యుని సేనాధిపత్యం శల్య పర్వం. ప్రతీకారం యొక్క భయంకర రూపం, ఉప పాండవుల సంహారం, అశ్వత్థామ క్రూరత్వమే సౌప్తిక పర్వం. కన్నీళ్ళు, విలాపం, బంధాల విరహమే స్త్రీ పర్వం. భీష్ముని ధర్మబోధ శాంతి పర్వం. జ్ఞానం, ఉపదేశం, భీష్ముని వీడ్కోలు అనుశాసనిక పర్వం. యుద్ధం తరువాతి వైభవం, యుధిష్ఠరుని అశ్వమేధ యాగాన్ని తెలిపేది అశ్వమేధ పర్వం. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుల వనవాస పయనము ఆశ్రమవాసిక పర్వము. యాదవ వంశ నాశనం, విధి నిర్ణయం మౌసల పర్వం. పాండవుల హిమాలయ యాత్ర, భౌతిక దేహాల వేడుకోలే మహాప్రస్థానిక పర్వం. అంతిమ గమ్యం స్వర్గ ప్రయాణం, స్వర్గారోహణ పర్వం. ఇలా మహాభారతం ఆది పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు, మనిషి పుట్టుక నుంచి పరమపద ప్రాప్తి పొందే వరకు జీవిత పయనాన్ని ప్రతిబింబింపచేస్తుంది.